కింద అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాల అంటే 7 లోకాల కింద ఉంటాడు ఎవరు ఆదిశేషు. అంటే 7 లోకాలను మోస్తుంది ఆదిశేషు. ఆదిశేషు ఎవరు సర్పాలకి అధిపతి, మనందరూ తెలిసిందే కదా తల్లి. ఆయన గారు అక్కడ కొలువై ఉండడం చేత ఏమవుతుందంటే చాలామంది తెలుసుకోవాల్సిన విషయము, నీ ఒక గిన్నెలో కానీ ఇన్ని ఎందులో కలశంలో కానీ పాలు తెచ్చి పోసిన తర్వాత ఇంకొక వ్యక్తి పోసిన తర్వాత అది దారలాగా 7 లోకాలు దాటుతుంది. అప్పుడైనా పుణ్యం కొద్ది స్వీకరిస్తాడు. ఆ దారాలో నుంచి ఆదిశేషు అక్కడెందుకు ఉంటాడు, ఎవరితో ఉంటాడు, మహావిష్ణువు యొక్క పాన్పేదమ్మ ఆదిశేషువే కదా. అవునండి. పాల సముద్రంలో తండ్రి ఆదిశేషు మీదే ఉంటాడు కదా. అవునండి. కాబట్టి ఆదిశేషు పైన ఉండడం చేత మహావిష్ణువుకి మనం పిలుపునిచ్చినట్టు ఆయన గారు ఆదిశేషువు కూడా స్వీకరించి, అలా మనం పాము పుట్టలో పోసినప్పుడు వాళ్ళు స్వీకరిస్తారు అనేది నానుడి తల్లి. అలా వచ్చినప్పుడు మహావిష్ణువు కూడా ఆ దారాలో నుంచి తులసి మాత ద్వారా బయటకు వస్తాడు. మీరు బాగా గమనించండి, ఈ మాసంలో తులసి మాతని పూజించడానికి ముఖ్య కారణం తండ్రి అమ్మతో గడప దగ్గర కొలువై ఉంటాడు. తులసి చెట్టు అందరి గడప బయటే ఉంటుంది, ఇంట్లో ఉండదు. అవునండి. దానికో నియమాలు ఉన్నాయి, మరోసారి చెప్తాను. అలా దామ ఉదరం అనే పూజ చేయడం ద్వారా అక్కడ ఉన్న శాస్త్రీయత ఏంటంటమ్మా, స్వయాన మహావిష్ణువు రావడం, అక్కడ తులసిమాత దగ్గర కొలువై ఉండడం ద్వారా లక్ష్మీ స్వరూపం ఆ సమయంలో ఇంట్లో ఉండడం చేత అక్కడ 3 దేవతలు కొలువై ఉంటారు, లక్ష్మీ, తులసి, మహావిష్ణువు. చాలామంది ఆచరిస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరు పండుగలు ఇవి, మహావిష్ణువుది, తర్వాత తండ్రి శివుడిది పండుగ. ఇలా శివకేశవుల మాసం అంటారు ఇది.